జగన్ తన ఒక్కరి కోసం 500 కోట్లతో విలాసవంతమైన భవనాన్ని నిర్మించుకున్నారని ఇచ్చేయండి జగన్ గారి బిల్డింగ్ అయితే. ఆయన బిల్డింగ్ అయితే మీరు ఎందుకు వెళ్ళి పెచ్చులు ఉన్నట్టుగా ఆ పెచ్చుట లాగి ఫోటోలు తీసి ఓవర్ యాక్షన్ ఎందుకు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారి బిల్డింగ్ కాదు. మీ మొహానికి 4 సార్లు ముఖ్యమంత్రి ఒక్క ప్రభుత్వ బిల్డింగ్ కట్టడం చేతగల మీకు. గ్రామ గ్రామాన స్కూళ్లు కట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. గ్రామ గ్రామాన సచివాలయాలు, గ్రామ గ్రామాన రైతు భరోసా కేంద్రాలు, గ్రామ గ్రామాన హెల్త్ క్లినిక్లు, అనేక చోట్ల డిజిటల్ లైబ్రరీలు, నాడు నేడులో భాగంగా 38 స్కూళ్లు, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నుంచి ఇక్కడ మీరు చూసుకుంటా ఉంటే విజయవాడ ఫ్లైఓవర్లు కానీ, ఏదైతే విజయవాడకు సంబంధించిన దాంట్లో రిటైనింగ్ వాళ్ళు కానీ, సంఘం బ్యారేజ్ కానీ, ఇలా చెప్పుకుంటా పోతే గ్రామ గ్రామాన అభివృద్ధి. జగన్ గారు రిషికొండలో ఆయన కోసం కట్టుకున్నారు బిల్డింగ్. ఆయన బిల్డింగ్ అయితే ఆయనకి ఇచ్చేయండి. మీకు ఎత్తి ప్రతిరోజు మీరు బురద చల్లేటటువంటి వార్తలు. 1 కోటి సంతకాలకు సేకరణ. 1 కోటి సంతకాలు ఆల్రెడీ పూర్తయినాయి. ఇంకా ప్రజల్లో స్పందన వస్తా ఉంది కాబట్టి దాన్ని పొడిగించాం. మధ్యలో కొన్ని రోజులు మోందా తుఫాను వల్ల నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఏదైతే వాళ్ళకెళ్లి మద్దతు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేటటువంటి కార్యక్రమం, వాళ్ళకి భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం మధ్యలో దాదాపుగా 10 రోజులు జరిగింది కాబట్టి ఒక 10 రోజులు దాన్ని ఎక్స్టెండ్ చేశాము. 1 కోటి సంతకాలు దాటిపోయినాయి. ప్రజల్లో విశేష స్పందన. మీరు అన్నారు హైదరాబాద్ లో సంతకాలు పెట్టిస్తున్నారంట, ఇంకెక్కడ లేకంట. ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా సంతకాలు పెట్టొచ్చు. ఈ దుర్మార్గమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి మీ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కడుపు కన్నం తినేవాడు ఎవడైనా సంతకాలు పెడతారు. మీరు పెట్టకపోతే ఏం చేస్తాం?